ప్రభువా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలము మండలాదివారము రోజు నాయన మరి సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు అందరూ కూడా మరి ర్యాలీగా వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉండండి. వారితో పాటు సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా వెళుతుండగా బిడ్డలతో నిరుణమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ర్యాలీ మీకు మహిమకరంగా జరుగుటకు సాయం చేయండి. మీ కాపుదల కంచ భద్రత బిడ్డలందరికీ అనుగ్రహించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుని వరకు ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పిల్లలను సండే స్కూల్ టీచర్స్ ను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంఘములు దీవించి ఆశీర్వదించమని అయినా మరి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకే దావీదు కుమారుడికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి. రండి రండి నా ఎదలో నిలవండి, రండి రండి నా ఎదలో నిలవండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి,
కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి దేవుని దీవనలందండి. దివినే భువిపై దిల్చండి. దేవుని దీవనలందండి. దివినే భువిపై దిల్చండి. రండి రండి నా జతగా నడవండి. రండి రండి నా జతగా నడవండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి. రండి రండి నా ఒడిలో చేరండి. శాంతి సందేశం, శాంతి సందేశం, శాంతి సందేశం. నా ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే మనం చేసిన ప్రతి అతిక్రమాన్ని, అవిధేయతను దేవుని దృష్టిలో పాపము, ఆయన సన్నిధిలో ఉండడానికి అర్హత లేని వారం కనుక ఆయన తన అద్వితీయ కుమారుని అనగా లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. ఆయన మనం చేసిన ప్రతి పాపాన్ని శిలువ మీద మోసి ఆయన సన్నిధిలో ఉండడానికి అర్హతలిచ్చాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన మనము రాబోయే నిత్య జీవంలో ఆయనతో పాటు ఉంటాము. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే నిత్యనాశము, నిత్య నరకము. కనుక ఆయనను దేవుడు రాజుగాను ప్రభుగాను నియమించాడు. కనుక మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనమందరము దేవుని సన్నిధిలో ఉండాలని మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు.
నిలిచెను బ్రతుకంతా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా